మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి మరి ఈ కార్యక్రమం మరి 3 రోజులు కూడా మరి మీరంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం మండల వారీగా మరి ప్రతి మండలంలో కూడా మన ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి కూడా మన యొక్క రిపోర్టులను ఇచ్చి తర్వాత ఒక జిల్లా వైడ్గా కూడా మరి జిల్లా వైడ్గా కార్యక్రమం అనేటువంటిది ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల వారు ఈ రోజునే ఒక డేట్ కనుక ప్రకటించినట్లయితే మరి అన్ని జిల్లాల్లో కూడా అదే రోజున అన్ని జిల్లాలో ఉన్నటువంటి మన కలెక్టర్ గారిని కలిసి అలాగే ఎస్పీ గారిని కలిసి మనం మెమోరాండం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా మరి రేపు వచ్చేటువంటి సోమవారం నాడు 2వ తారీఖునైతే మరి కలెక్టర్ ఆఫీసులో ప్రతి కలెక్టర్ కూడా మరి అందుబాటులో ఉంటారు. అంచేత తప్పనిసరిగా మరి 2వ తారీఖుని జిల్లా వైడ్గా మొత్తం అన్ని జిల్లాలు కూడా ఆ రోజుని మనం కార్యక్రమం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా బాగుంటుందనేటువంటిది నా ఉద్దేశం. ఇంచేతనంటే మన ఈ కార్యక్రమం ఈ 3 రోజులు చేసి వదిలేస్తే దాని యొక్క ఫలితం మనకు ఉండదు. మనం సాధించే వరకు కూడా పోరాటం చేయాలి. అలా చేసినప్పుడే మన యొక్క సత్తా ఏంటో మరి ప్రభుత్వానికి కూడా తెలిసి వచ్చి తప్పనిసరిగా మనకి 100 కోట్ల రూపాయలు నిధులు ప్రకటించేటువంటి మన యొక్క బడ్జెట్ ని 100 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మనకు కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ ని తర్వాత దానికి పాలక మండలి సభ్యులను కూడా ఏర్పాటు చేయడం అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా మీరంతా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే మరి దీనికి ఈ 3 రోజులు చేయాలంటే మరి ఎంతో ఒక